హోప్ అండ్ క్రష్ వీక్షకులందరికీ షలోం. ఈరోజు మనం ఆమోసు గ్రంథం 3-4 అధ్యాయాలు ధ్యానించుకుందాం. సో యెరూషలేము దేవాలయం అనేది 4 భాగాలుగా విభజింపబడి ఉంది. అది 12 గోత్రముల ఆధారంగా విభజింపబడి ఉంది. అయితే ఒక తండ్రి ఎలాగైతే కుమారులు దారి తప్పిపోతుంటే హెచ్చరిస్తాడో, ఆ విధంగా దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న రాజ్యాలని హెచ్చరిస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనకి లేఖనాల్లో లిఖితపూర్వకంగా ఉన్నాయి. అది ఏమనగా, కర్మేలు శిఖరములు ఎండిపోవుచున్నది, దమస్కు అడ్డు గడియలు విడిచెదను, హజాయేలు మందిరములలో అగ్ని బెన్హదూదు నగరులను దహించివేయును, ఆవీను లోయను నివాసులను నిర్మూలము చేసెదను, గాజా ప్రాకారముల మీద అగ్ని రాజేసెదను, అష్డోదు నివాసులను నిర్మూలము చేసెదను, మోయాబునకు అగ్ని వేసెదను, కెరియోతును దహించి వేసెదను అని చెప్పేసి రాసి ఉంది. షోమ్రోను పర్వతముల మీద జరుగుతున్న బలాత్కారాలను గురించి, బేతేలులో జరుగుతున్న బలుల నిమిత్తము, పులిసిన పిండితో స్తోత్రార్పణల నిమిత్తము, అప్పుడు జరిగిన రిబెలియన్స్ అన్నిటికీ దేవుడు ఎలాగైతే ఆన్సర్ చెప్పాడో వాక్యంలోనే వేస్తున్నాయి. భూమి మీద సకల వంశములలో మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషములన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. మీ పట్టణములన్నిటిలోనూ మీకు దంతశుద్ధి కలుగజేసెదను. మీరున్న స్థలములలో మీకు ఆహారము లేకుండా చేసెదను. మీరు నా తట్టు తిరిగిన వారు కారు. మీ స్వాస్థ్యములను ఎండు తెగుల చేతను గొంగలి పురుగులు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేశను. అయినను మీరు నా మాట విని నా తట్టు తిరగక ఉన్నవారు కారు. ఇజ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. పర్వతములను రూపించిన వాడును, గాలిని రూపించిన వాడును ఆయనే. ఉదయమున చీకటిని కలుగజేయువాడును, మనుష్యుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతియగు యెహోవా అని అతనికి పేరు అని చెప్పేసి వ్రాసి ఉంది. సో మనం ఎందు నిమిత్తము ఈ లోకంలో సేఫ్గా ఉండాలని చెప్పేసి కూడా రాసి ఉంది అంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, పార్ట్నర్షిప్ అండ్ ఫెలోషిప్. ఏమీ పట్టు కొనకుండానే